Hi everyone, I am Dr. Rajeshwari, cosmetic dermatologist and the hair transplant surgeon. I am director and CEO of Dr. Rajeshwari Skincare and Hair Restoration Center. సో ఈరోజు మెయిన్గా నేను అందరికీ కూడా హెయిర్ గ్రోత్ ఎలా అవుతుంది, అదేవిధంగా హెయిర్ లాస్ని మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాము అండ్ హెయిర్ గ్రోత్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో దాని గురించి నేను ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. యూట్యూబ్లో చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బట్ ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ అక్కడ ఇవ్వడం పాసిబుల్ కాదు, ఎందుకంటే కొన్ని లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ ఉంటాయి. షార్ట్ ఆన్సర్ వేసే వాళ్ళందరికీ మేము మ్యాక్సిమం ఆన్సర్ ఇస్తున్నాము. సో ఈరోజు మేము షెడ్యూల్ ఏం చేస్తున్నాము అంటే యూట్యూబ్ అడిగే ఆన్సర్స్ కానివ్వండి, లేదంటే గూగుల్ మై బిజినెస్లో అడిగే ఆన్సర్స్ కానివ్వండి, త్రూ మెయిల్గా వచ్చే ఆన్సర్ కానివ్వండి, అదేవిధంగా వెబ్సైట్లో కూడా చాలామంది క్వశ్చన్స్ ఆన్సర్ అడుగుతుంటారు. సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఈరోజు ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వడానికి నేను ఈరోజు వచ్చాను. సో దాని గురించి నేను మెయిన్గా తీసుకున్న టాపిక్ ఏంటంటే ఈరోజు హెయిర్ లాస్ని ఎలా కంట్రోల్ చేయాలి, అదేవిధంగా హెయిర్ గ్రోత్ని రావడానికి ఎలాంటి ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి, అవి సేఫ్ టెక్నికేనా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయా అనేది మనం డీటెయిల్గా ఈరోజు డిస్కస్ చేద్దాము. సో అందులో మెయిన్గా 2 టాపిక్ ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాను. వన్ ఈజ్ ద పిఆర్పి అండ్ వన్ మోర్ ఈజ్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈరోజు మన దగ్గర ఒక వెరీ విఐపి అండ్ చాలా బ్యూటిఫుల్ యాంకర్లు కూడా వచ్చారు నన్ను అడగడానికి టాపిక్స్ మీద. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మీకు ఏది అర్థం అయినా కూడా, అర్థం కాకపోయినా కూడా మళ్ళీ మీరు మా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కూడా మా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అక్కడ మీరు మళ్ళీ క్వశ్చన్స్ వేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హలో డాక్టర్. హాయ్ అమ్మా. కొన్ని క్వశ్చన్స్ యూట్యూబ్లో అడిగేవి నేను మీకు అడుగుతా. హెయిర్ లాస్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, హెయిర్ గ్రోత్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది, అంటే దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా మీ దగ్గర అవైలబుల్గా? చాలా మట్టుకి నాకు హెయిర్ లాస్ బాగా అవుతుంది డాక్టర్, అండ్ నాకు బట్టతల ఉంది, నాకు ట్రాన్స్ప్లాంటేషన్ సెట్ అవుతుందా, లేదంటే పిఆర్పి నాకు ఎన్ని పిఆర్పీలు పడుతుంది అని కామన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అందులో హెయిర్ లాస్కి కానీ లేదంటే హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి త్రూ అవుట్ ద వరల్డ్లో సో మెడికల్ ట్రీట్మెంట్స్ అనేవి 2 ఉంటాయి. ఒకటి పిఆర్పి అనే ట్రీట్మెంటు, అంటే ప్యూర్ ప్లేటెడ్ ప్లాస్మా సెల్స్, అండ్ వన్ మోర్ ఈజ్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అండ్ ఈ 2 టెక్నిక్సే మనకి ఇప్పటివరకు మెడికల్ ప్రూవెన్ ప్రొసీజర్స్. అసలు ఎవరెవరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు మ్యామ్ మీరు? సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మెయిన్ ఇండికేషన్ అనేది మేల్ ప్యాటర్న్ బాల్నెస్ లేదా ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్, అంటే బట్టతల. సో మగవారైనా చేసుకోవచ్చు, ఆడవారైనా చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ ఇండికేషను. సో మనకి బాల్నెస్లో 1 to 7 గ్రేడ్స్ ఉంటాయి, ద ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్. ఓకే, సో ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ వరకు అవసరం లేదు మోస్ట్లీ. సో థర్డ్ నుంచి 7th గ్రేడ్ వరకు కంపల్సరీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఇంకో ఇండికేషన్ ఏంటి అంటే ఈ స్కార్ ఫామ్ అయితే, ఏమైనా ట్రామా అయినా లేదా యాక్సిడెంటల్ ఇంజరీస్ ఏమైనా స్కాల్ప్కి అయితే అక్కడ స్కార్ ఫామ్ అయితే ఆ స్కార్ దగ్గర కూడా మొత్తం హెయిర్ లాస్ అవుతుంది కాబట్టి కంప్లీట్ ఫాలికల్ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి అలాంటి స్కార్స్ మీద కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అండ్ ఇంకో ఇండికేషన్ ఏంటి అంటే బాల్నెస్ ఉండదు వాళ్ళకి, బట్ వాళ్ళకి కొంచెం హెయిర్ లైన్ అప్ ఉండడం బై బర్త్, లేదంటే కొంచెం హెయిర్ లైన్ రిసీడ్ అవ్వడము ఈ యాంగిల్స్లో చూస్తే అట్లా. సో అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఎక్కడి వరకు అయితే హెయిర్ లైన్ కావాలో పర్టికులర్ ప్లేస్ అది మనం మార్కింగ్ చేసి అక్కడ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఒక హెయిర్ లైన్ కూడా డిజైన్ చేయొచ్చు. అండ్ ఇది ఏ విధంగా అంటే నాట్ ఓన్లీ ద మేల్, సో లేడీస్ కూడా నుదురు పెద్దగున్నా, ఓకే, సో వాళ్ళకి ఒక మంచి షేప్ ఇవ్వాలన్నా కూడా ప్రాపర్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను సో అవి చేసుకోవచ్చు. ఈ బాల్నెసే కాకుండా కొందరికి వాల్యూమ్ తక్కువ ఉంటుంది, కొందరు భయపడితే వాల్యూమ్ సిల్కీగా ఉంటాయి ఫాలికిల్స్, కొందరికి బాగా వాల్యూమ్ ఉండి మధ్యలో తగ్గిపోతుంది, ఎలాంటి ట్రీట్మెంట్ అయినా రెస్పాండ్ ఉండదు. అంటే పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ లేదంటే వాళ్ళు వాడే మెడికేషన్ కానీ అవి వాళ్ళకి సెట్ అవ్వకపోయినా లేదంటే వాళ్ళకి రిజల్ట్ రాకపోయినా కూడా వాల్యూమ్నైజ్ హెయిర్ కావాలంటే కూడా మధ్యలో మొత్తం స్కాల్ప్లో కూడా ఫాలికల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సో పర్మనెంట్గా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో బాల్నెస్ ఫర్ ఫీమేల్ అండ్ మేల్, అండ్ పోస్ట్ ట్రామాటిక్ స్కార్ వాళ్ళకి, అండ్ ఈ వాల్యూమ్నైజ్ కావాలనుకున్న వాళ్ళకి, అండ్ కాస్మెటికల్లీ లేదంటే ఎస్థెటికల్లీ వాళ్ళ లైన్ కరెక్షన్స్. సో వీళ్ళందరూ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఏజ్ అనేది లేదు, 19 years తర్వాత ఎవరైనా కూడా వాళ్ళకి డోనార్ ఏరియా బాగుంటే చాలు వాళ్ళకి మనం చేసి డిఎస్టీ టెక్నిక్ చేసుకోవచ్చు.
ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక ఎన్ని మంత్స్కి గ్రోత్ ఉండిద్ది మ్యామ్? అంటే కంప్లీట్ గ్రోత్ అనేది ఎన్ని మంత్స్కి ఉండిద్దో చెప్పండి. ఈ గ్రోత్ అనేది ఎగ్జాంపుల్ ఈరోజు కేసు చేస్తున్నాను నేను ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. 2 వీక్స్ వరకు మొత్తం హెయిర్ అంతా పెట్టిన రూట్స్ ఇన్సైడ్ పెడతాము. సో ఒక 1 mm హెయిర్తో పెడతాము. ఆ 1 mm హెయిర్ కాస్త ఇంకా గ్రోత్ అయిపోతుంది లెంత్. ఓకే. 2 వీక్స్లో కంప్లీట్గా హెయిర్ గ్రోత్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ 2 వీక్స్ నుంచి 3 మంత్స్ని షెడింగ్ పీరియడ్ అంటాము. షెడింగ్ పీరియడ్ అంటే ఏమవుతుంది అంటే పెట్టిన రూట్స్ లోపల ఉంటాయి. ఈ పెరిగే హెయిర్ 1 mm హెయిర్ ఉంటుంది కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెయిర్, అదంతా కూడా ఊడిపోతూనే ఉంటుంది. ఊడిపోతూ లోపల రూట్ ఏం చేస్తుందంటే అది ఎక్కడో బ్యాక్ సైడ్ ఏరియా నుంచి తీస్తాం కదా, డోనర్ ఏరియా నుంచి. అక్కడ స్ట్రక్చర్ వేరు, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వేరు, అక్కడ టిష్యూ వేరు, అక్కడ అనాటమీ క్వైట్ డిఫరెంట్. మళ్ళీ దాన్ని ముందు ప్లేస్లో మనం ఇంప్లాంట్ చేయడం వల్ల అక్కడ అది తనకి కావలసిన న్యూట్రిషన్ కానీ లేదంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి. ఛానల్స్ అన్నీ, రూట్ అన్నీ మళ్ళీ పెరగాలంటే, మళ్ళీ రూట్ ఇవ్వాలంటే, అది హెయిర్ ఇవ్వాలంటే అదంతా క్రియేట్ చేయడానికి 3 మంత్స్ పడుతుంది. దాన్ని షెడింగ్ పీరియడ్ అంటారు. అంటే ఈ టైంలో పేషెంట్స్కి హెయిర్ అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో కొందరు కంగారు పడుతుంటారు, 3 మంత్స్ అయినా కూడా హెయిర్ రాలేదు ఏంటి మేడము, మా వాళ్ళందరూ అడుగుతున్నారు, 3 నెలలు అయిపోయింది అసలు హెయిర్ ఎట్టిపోయింది పెట్టిన హెయిర్ అంటే. ఇదంతా మిత్ అన్నట్టు. 3 మంత్స్ వరకు ఎవరు కూడా హెయిర్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. 3 మంత్స్ తర్వాతనే పర్మనెంట్ హెయిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ 3 మంత్స్ ఎలా ఉంటుంది గ్రోత్ రేషియో అంటే 3 మంత్స్ నుంచి మళ్ళీ ఒక 3 మంత్స్ వరకు హెయిర్ అన్నీ బయటకు వచ్చేసి ఒక కార్పెట్ లాగా డెవలప్ అవుతుంది. మళ్ళీ 9 మంత్స్ వరకు ఇంకో గ్రోత్ రేట్ ఉంటుంది, ఫుల్ వాల్యూమ్ వస్తుంది. మంచి వాళ్ళు క్రాఫ్ట్ వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉండేనో అలా. సో 2 to day 1 నుంచి 2 వీక్స్ వరకు కంప్లీట్గా అంటే సర్వైవ్ అయినట్టు హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది. దాని నుంచి 2 వీక్స్ నుంచి 3 మంత్స్ షెడ్డింగ్ పీరియడ్ అంటాము. అండ్ 3 మంత్స్ అయినాక పర్మనెంట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. పేషెంట్స్ ఏమైనా కేర్ తీసుకోవాలా మ్యామ్? ట్రాన్స్ప్లాంటేషన్ అయినాక ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ప్రాసెస్ అయినా? జనరల్లీ పేషెంట్స్ ఇది మినిమల్ సైడ్ ఎఫెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో మనం ఎక్కడ ఓపెన్ సర్జరీ చేయట్లేదు, చాలా మినిమం ఇన్వేజివ్ సర్జరీస్ ఇవి. ఎందుకంటే ఇందాక నేను చూపించాను, లైవ్ కూడా చూపించాను తీసేటప్పుడు ఎట్లా అనేది. సో పేషెంట్ నుంచి ఏం చేయాలి అంటే కొంచెం ఒక 2 వీక్స్ వరకు ఇవి ఇంప్లాంట్ అవ్వవు, లోపల స్కిన్ లోపల ఇంప్లాంట్ అవ్వవు, అవి బయటకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 2 వీక్స్ వరకు ఏం సజెషన్ ఇస్తాము అంటే హెవీ లిఫ్టింగ్ చేయకూడదు. బరువు వేస్తే హెడ్ మీద పడుతుంది కదా, 2 వీక్స్ వరకు లిఫ్టింగ్ అని చేయకూడదు. కొంచెం బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయాలి. బికాస్ రేపొద్దున వాళ్ళకి ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ అలా అయితే వామిటింగ్స్ వస్తుంది. వామిటింగ్ హెవీగా అయితే గ్రాఫ్ట్స్ కూడా కొంచెం ఇది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తూ హెవీ లిఫ్టింగ్. ఇంకా ఏమడుగుతారంటే జిమ్ చేయొచ్చా మేడం నేను అంట. జిమ్ కూడా ఒక 2 వీక్స్ వరకు చేయకూడదు, వాకింగ్ అవట్లా చేయొచ్చు. అండ్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు, వాళ్ళకి రెస్ట్ అక్కర్లేదు, day 1 నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో ఇవి మినిమం బేసిక్ థింగ్స్. ఏమైనా మెడికేషన్స్ యూజ్ చేయాలా మ్యామ్ పోస్ట్ సర్జరీ? యా, డెఫినెట్గా. ఎందుకంటే ఒకసారి హెయిర్ని అక్కడ పెట్టేసినాము అంటే కంపల్సరీ అవి పెరగడానికి హెల్పింగ్ కావాలి. ఓకే. హెల్పింగ్ కావాలి అంటే మన ఎక్కువగా మెయిన్ వాడే ప్రోడక్ట్స్ ఏంటంటే మినాక్సిడిల్. ఓకే. మినాక్సిడిల్ ఏం చేస్తుందంటే అక్కడ వాసో డైలిటేషన్ లాగా పనిచేస్తుంది. వాసో డైలిటేషన్ అంటే ఏంటి, ఆ వెజిల్స్ని డైలేట్ చేస్తుంది. దానివల్ల బ్లడ్ అనేది బాగా సప్లై అవుతుంది. సో ఎంత బాగా బ్లడ్ సప్లై ఇస్తే పాపం అది ఇంప్లాంట్ అయిన రూట్ తొందరగా ప్రాపర్గా హెయిర్ని ఇస్తుంది. కాబట్టి మినాక్సిడిల్ కంపల్సరీ ఒక 6 మంత్స్ వాడాలి. అదేవిధంగా రూట్ పెట్టేసినాము అంత మాత్రాన దానంతా అది పెరగదు, దాన్ని కొంచెం మనం హెల్ప్ చేయాలి. ఎలా? సో ఎక్కువగా మేల్ పేషెంట్స్కి ఎక్కువ బాల్డెన్స్ వచ్చేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఈ హార్మోన్ మళ్ళీ ఈరోజు ట్రాన్స్ప్లాంట్ అయినాక మళ్ళీ వాడికి ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, ఏదో విధంగా స్ట్రెస్లో ఉన్నా లేదంటే ఒబేస్ ఉన్నా ఏదో విధంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఫినాస్ట్రైడ్ వాళ్ళకి మేల్కి ఆ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ ఫినాస్ట్రైడ్ అది టెస్టోస్టిరాన్ హార్మోన్ బాగా పెరిగిపోతుంది. ఈ టెస్టోస్టిరాన్ బాగా పెరగడం వల్ల మళ్ళీ కూడా పెట్టిన హెయిర్ అంత హెల్తీగా పెరగకపోవచ్చు, లేదా సర్వైవ్ అవ్వకపోవచ్చు, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న హెయిర్ కూడా లాస్ అవ్వచ్చు. అందుకని దాన్ని యాంటీగా
ఫినాస్టైడ్ అనే ఒక ట్యాబ్లెట్ ఇస్తాము. ఓకే. సో ఈ మేల్ హార్మోన్ ప్రైమరీగా టెస్టోస్టిరాన్. ఓకే. ఈ డైరెక్ట్గా టెస్టోస్టిరాన్ ఏం ఎఫెక్ట్ చేయదు. ఓకే. ఓకేనా. ఈ టెస్టోస్టిరాన్ నుంచి డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనేది ఒకటి కన్వర్ట్ అవుతుంది ఫైనల్ ప్రోడక్ట్. సో ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ని మనము ప్రొడక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి, ఈ కన్వర్షన్ ఉంది కదా టెస్టోస్టిరాన్ నుంచి డైహైడ్రోటెస్టోస్టిరాన్, దానికి ఒక హెల్ప్ అవుతుంది ఒక ఎంజైమ్ ఆల్ఫా రిడక్టేజ్ అని. సో ఈ ఫినాస్టైడ్ అనే మెడిసిన్ ఏం చేస్తుందంటే ఆ ఆల్ఫా రిడక్షన్ ఎంజైమ్ ఉంటుంది కదా దాన్ని ఇనిబిట్ చేస్తుంది. ఇనిబిట్ చేయడం వల్ల డైహైడ్రోటెస్టోస్టిరాన్ రిలీజ్ అవ్వదు. సో పేషెంట్స్కి ఎఫెక్ట్ ఉండదు. ఈ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ అనేది ఆపుతుంది ఏది ఫినాస్టైడ్ మెడిసిన్. ఇక్కడ టెస్టోస్టిరాన్ ఎక్కువగా బాడీలో ప్రొడక్షన్ అయితే దీన్ని ఆపుతుంది, కన్వర్షన్ డిఎస్టీని ఆపుతుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి పేషెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినాక కంపల్సరీ ఫినాస్టైడ్ వేసుకోవాలి.